Hello friends, welcome to daily vocabulary from the Hindu. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు హిందూ పేపర్ ఖచ్చితంగా డైలీ చదవాలి. ఒకటి, మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఇంగ్లీష్ పైన మీకున్న పట్టు అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండవది, న్యూస్ కూడా మీకు కవర్ అవుతూ ఉంటుంది. సో రెండు రకాలుగా మీకు ఇది ఉపయోగపడుతుంది. సో యూ మస్ట్ గో త్రూ హిందూ పేపర్. అయితే హిందూ పేపర్ చదవడంలో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. మేము చదవలేకపోతున్నాం, అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా వరకు కారణం సరైన వొకాబులరీ మీకు లేకపోవడం, వొకాబులరీ పైన పట్టు లేకపోవడం. సో ఈ సిరీస్లో మనం హిందూ పేపర్ డిఫరెంట్ పేజెస్లో హెడ్లైన్స్ చూసి ఆ హెడ్లైన్స్లో ఉన్న వొకాబులరీని ఎలా అర్థం చేసుకోవాలి, కాంటెక్చువల్గా ఎలా దాన్ని మనం అవపోసన పట్టాలనేది మనం చూద్దాం. సో బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ ద కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్, నాన్ యూపీఎస్సీ కోర్సెస్. సో డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎల్టెక్స్ క్లాసెస్ కోర్సెస్ అందిస్తుంది. మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, మూడు కలిపి ప్రిపేర్ అవుతున్నా సరే వీ హ్యావ్ డిఫరెంట్ ప్యాక్స్. ఓన్లీ బ్యాంక్స్కి అయితే 3000 అని, రైల్వేకి 3000, ఎస్ఎస్సికి 5000. కాంబినేషన్ తీసుకుంటే తక్కువ పడుతుంది, జస్ట్ 6000కే మీకు అన్నీ వచ్చేస్తాయి. సో ఇలా మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా ఈ వీడియోస్ మీకు యాక్సెస్ అలాగే ఉంటుంది, ఎవరు టచ్ చేయరు. మేము అప్పుడప్పుడు కొత్త వీడియోస్ కూడా యాడ్ చేస్తాం. అండ్ వీటిలో జనరల్ స్టడీస్ కోసం మేము ఎన్సీఆర్టీ క్లాసెస్ కూడా ఇస్తున్నాం. యూపీఎస్సీ కోసం చేసిన ఎన్సీఆర్టీ క్లాసెస్ అప్ టు క్లాస్ 10 మీకు సరిపోతుంది. అవి కూడా యాక్సెస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇవి కాకుండా ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ఓన్లీ ఇంగ్లీష్లో మేము వీక్ అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్ కోసం క్వాంట్ ఇన్ఫినిటీ, యూపీఎస్సీ సీసాట్ కోసం సీసాట్ ఇన్ఫినిటీ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా దసరా దివాళీ స్పెషల్ ఫీజు అమ్మాయిది 15th October వరకు మాత్రమే వ్యాలిడ్, తర్వాత ఉండదు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ నెంబర్కి, ఈ బాక్స్లో ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఢిల్లీ ఎడిషన్ హిందూ పేపర్ తీసుకున్నాం. దీంట్లో ఫస్ట్ పేజ్లో ఉన్నాం. సో ఈ పేజ్లో మనం ఒక వొకాబులరీని హెడ్లైన్స్ చూద్దాం. హెడ్లైన్స్లోంచి లెట్స్ టేక్ అవుట్ సమ్ వొకాబులరీ. సో ఇక్కడ మీరు చూడండి, దేర్ ఇస్ ఎ వర్డ్ కాల్డ్ పేర్. వరల్డ్ బ్యాంక్ పేర్స్ ఇండియా FY23 గ్రోత్ ప్రొజెక్షన్ టు 6.5%. ఏం జరిగిందంటే, మీకు వరల్డ్ బ్యాంక్ ఇంతకుముందు ఏం చెప్పిందంటే ఎక్కువ ఉంటుందని చెప్పింది. ఇండియా యొక్క FY23 ఫైనాన్షియల్ ఇయర్ 2023లో ఇండియా యొక్క గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పింది. ఎంతని చెప్పింది? ఒకప్పుడు మనకి ఎక్కువ అని చెప్పింది కాస్త ఇప్పుడేమో 6.5% ఉంటుంది అని చెప్తోంది వరల్డ్ బ్యాంక్. సో ఇక్కడ ఏమైంది మరి? పేర్ చేసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేర్? పేర్ అంటే కట్ డౌన్, తగ్గించింది అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ కట్ డౌన్, తగ్గించింది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వర్డ్, రైట్? సో గ్రోత్ ఫోర్కాస్ట్, గ్రోత్ ప్రొజెక్షన్, ఇండియన్ ఎకానమీ గ్రోత్ ఎక్కువ ఉంటుందని చెప్పిన వరల్డ్ బ్యాంక్ ఇప్పుడేమో 6.5% ఉంటుంది అని చెప్పడం జరిగింది, రైట్? సో దట్స్ వాట్ ఇట్ ఈస్. ద ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ పేర్, PARE. చూడండి ఎంత సింపుల్ వర్డ్, PARE అంటే ట్రిమ్ అనే మీనింగ్ అనమాట. తగ్గించడం, ట్రిమ్, కట్ డౌన్, తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ సెకండ్ లైన్ చూడండి, యానీ ఎర్నాక్స్ విన్స్ లిటరేచర్ నోబెల్. సో ఇందులో మీకు వొకాబులరీ లేదు, కానీ జనరల్ నాలెడ్జ్ కోసం జీకే పరంగా మీకు యూజ్ అవుతుంది. నోబెల్ ప్రైజెస్ ఇప్పుడు వస్తున్నాయి కదా. సో లిటరేచర్ నోబెల్ ఎవరు గెలిచారు అంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ యానీ ఎర్నాక్స్. షీ ఈజ్ ఎ ఫ్రెంచ్ ఆథర్. సో ఫ్రాన్స్కి చెందిన క్యాండిడేట్ ఆవిడ. సో ఇదొకటి మీరు చూసుకోవాల్సిందే. ఇందులో ఇంకా ఏమున్నాయి మనకి? అంతే, ఈ పదాలు ఉన్నాయి. ఇది ఒక్కటి చూసేయండి, ఇది కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఇండియా అబ్స్టైన్స్ ఫ్రమ్ HRC ఓట్ ఆన్ శ్రీలంక. సో శ్రీలంకకి సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ కమిషన్ అనుకుంటా HRC అంటే, డీటెయిల్డ్గా నాకు తెలియదు ఇక్కడ ఏంటనేది. సో HRC ఓట్ అనేది జరిగిందంట UNSCలో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. యునైటెడ్ నేషన్స్ రిజల్యూషన్ తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో ఓటింగ్లో ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. అబ్స్టైన్ ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఇస్ ద సెకండ్ వర్డ్, స్టే అవే ఫ్రమ్. సో దానికి సంబంధించిన ఓటింగ్లో ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. రీసెంట్గా రష్యా కూడా యుక్రెయిన్లో ఒక 4 ప్రాంతాలని ఎనెక్స్ చేసింది. ఎనెక్స్ అంటే తనలో కలిపేసుకుంది. ఆ కలిపేసుకున్న దానిపైన దాన్ని ఖండిస్తూ ఒక తీర్మానం చేశారు. దాంట్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేయలేదు. సో దాన్ని ఏమంటాం? అబ్స్టైన్ ఫ్రమ్, స్టే అవే ఫ్రమ్. దాని నౌన్ ఫామ్ ఏంటి? అబ్స్టెన్షన్. ఇది నౌన్ ఫామ్.
యాబ్స్టెన్షన్ అనేది నౌన్ ఫామ్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ఫస్ట్ పేజ్. ఓన్లీ 2 వర్డ్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఉండొచ్చు, మనం చూద్దాం, పర్లేదు. ఇది ఒక్కటి చూసేయండి, బాగుంటుంది, మంచి పదం అది. డైరెక్టర్స్ కామెంట్స్ స్టిర్ డిబేట్ ఆన్ హిందూ రిలీజియన్ తమిళ్ ఐడెంటిటీ. రాజరాజ చోళుడు, పొన్నియన్ సెల్వన్ సినిమా వచ్చింది కదా, అందులో రాజరాజ చోళుడు క్యారెక్టర్ జయం రవి వేశారు. ఆ రాజరాజ చోళుడు హిందువు కాదు, అసలు హిందూయిజం ఆ రోజుల్లో లేదు అనే డిస్కషన్ వచ్చింది. వెట్రిమారన్ ఫేమస్ డైరెక్టర్ అక్కడ మనకి తమిళనాడులో, ఆయన అప్పటికి హిందూయిజం లేదు, శైవం వైష్ణవం అని ఉండేవి, హిందూయిజం లేదు, హిందూ మతం అనేది అప్పటి లేదు, రాజరాజ చోళుడు హిందువు కాదు అని ఆయన కామెంట్స్ చేశారు. సో ఆ కామెంట్స్ అనేవి ఏం చేసాయి, ది స్టిర్ డిబేట్. స్టిర్ అంటే అరౌజ్, అంటే డిబేట్ అంటే చర్చ, చర్చకు దారి తీసాయి, చర్చని అందరూ చర్చ చేసేలాగా చేశాయి. అరౌజ్ అనే మీనింగ్ వస్తుంది. మీకు స్టిర్ అనే పదాన్ని మల్టిపుల్గా వాడచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి నాయకుడు స్పీచ్ ఇచ్చాడు అనుకోండి, ఆ స్పీచ్ మీలో ఒక ఎమోషన్ రేకెత్తించింది అనుకోండి, ఇట్ అరౌజ్డ్, ఇట్స్ స్టిర్రింగ్ స్పీచ్ అంటారు. అంటే మనలో ఒక భావజాలాన్ని, భావోద్రేకాన్ని రేకెత్తించిన స్పీచ్. రేకెత్తించు అనే మీనింగ్ వస్తుంది మనకు తెలుగులో తీసుకుంటే. ఇన్స్టెడ్ ఆఫ్ మెమొరైజింగ్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ మెమొరైజ్ అండ్ అండర్స్టాండ్. టిపికల్ ఆస్పిరెంట్ ట్రైస్ టు మెమొరైజ్ ద వర్డ్, బట్ ఐ రికమెండ్ అండర్స్టాండింగ్ ద వర్డ్. ఎలాంటి కాంటెక్స్లో దీన్ని ఉపయోగిస్తాం, ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాం అనేది అర్థం చేసుకోండి. సో ఐ గివ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక స్టిర్రింగ్ స్పీచ్ అంటే మనలో మంచి భావజాలాన్ని ఉద్రేకించేలాగా ఒక స్పీచ్ ఇచ్చారు, ఓకే. లేకపోతే ఎవరో ఏదో ఒక కామెంట్ చేశారు, ఆ కామెంట్ వల్ల ఇద్దరి మధ్యలో స్పర్ధలు రేకెత్తాయి. అంటే 2 కులాల మధ్యలో ఒకరు చేసిన కామెంట్ వల్ల ఇట్ స్టిర్డ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 సెగ్మెంట్స్. 2 సెగ్మెంట్స్ మధ్య కాన్ఫ్లిక్ట్, వివాదం అనేది దానివల్ల రేకెత్తింది. ఆ రేకెత్తింది అనే మాట వస్తుంది. డిబేట్ అంటే ఇక్కడ చర్చ. డిబేట్ అంటే మీనింగ్ ఏంటి, చర్చకు దారి తీసేలాగా ఆయన కామెంట్స్ వచ్చాయి. సో ఆయన అలా అనేసరికి నిజమా కాదా, అవునా వద్దా అని హిస్టారియన్స్ అందరూ కూడా కూర్చొని చర్చకి కూర్చొనే పరిస్థితులు వస్తాయి. ఒకరికొకరు వాదించుకొని అవునని కాదని ఇట్లాంటివి వస్తూ ఉంటాయి ఇప్పుడు. సో 7 years after Akhlaq's gruesome murder. So your 4th word of the day. So 5th word of the day ఇది gruesome murder. గ్రూసమ్ అంటే అర్థం ఏంటి, చాలా క్రుయల్, చాలా క్రుయల్ అనే మీనింగ్, వైలెంట్, క్రుయల్ అనే మీనింగ్ వస్తుంది. మనకి భయం కలిగించేలాగా, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, మనకి చాలా భయం రేకెత్తించేలాగా, వైలెంట్గా, అలాంటి దాన్ని మనం షాకింగ్ అని, దాన్ని మనం గ్రూసమ్ మర్డర్ లేదా గ్రూసమ్ అని చెప్పి అంటాం. షాకింగ్, అన్ప్లెజెంట్ అనే పదాన్ని దీనికి మనం ఉపయోగిస్తాం. ఎంత దారుణంగా చంపేశారో అంటాం చూడండి, అలాంటప్పుడు గ్రూసమ్ అనే పదాన్ని మనం వాడతాం అన్నమాట. సో ఈ పేజ్లో మీకు ఏముంది ఇక్కడ చూడండి, డూయింగ్ అవే విత్ అన్నారు. డూ అవే విత్ ఫ్రేజల్ వర్బ్, డూ అవే విత్. సో 6th word of the day. డూ అవే విత్ అంటే మీనింగ్ ఏమిటి, డూ అవే విత్ అంటే దాన్ని వదిలేయడం, విడిచిపెట్టేయడం, చెయ్యకపోవడం అనే మీనింగ్ అనమాట. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ అవే విత్ సమ్ కన్వెన్షన్, అది మీరు చెయ్యట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ చూడండి, ఉత్తరాఖండ్ ప్రభుత్వం రెవెన్యూ పోలీస్ అనే దాన్ని వదిలేద్దాం అనుకుంటుంది. అలా అనుకోవడం అనేది, అలా వదిలేయడం అనేది ఈజియర్ సెడ్ దాన్ డన్. చెప్పడం తేలిక కానీ చేయడం కష్టం. సో డూ అవే విత్ అంటే టు పుట్ యాన్ ఎండ్ టు సంథింగ్. ఏదో ఒక విధానానికి లేదా ఏదో ఒక పద్ధతికి, ఏదో ఒక కస్టమ్కి లేదా ఏదో ఒక స్కీమ్కి, ఏదైనా సరే దాన్ని ఆపేయడం, టు పుట్ యాన్ ఎండ్ అని అర్థం అనమాట. ఇక్కడ చూడండి, గ్రాఫ్ట్ అంటే అవినీతి. అనిల్ దేశ్ముఖ్ ఫైల్స్ ఫర్ బెయిల్ ఇన్ గ్రాఫ్ట్ కేస్. గ్రాఫ్ట్ అంటే మీనింగ్ ఏంటమ్మా, అవినీతి, కరప్షన్ అని అర్థం. కరప్షన్కి ఇంకో వర్డ్ గ్రాఫ్ట్. ఈ గ్రాఫ్ట్ కేసులో ఆయన బెయిల్ కోసం అప్లై చేశారు అనేది అక్కడ మీనింగ్, అంతే. సో యూ హ్యావ్ లెర్న్డ్ 7 words ఆల్రెడీ.
నెక్స్ట్ ఈ పేజ్లో మీరు తీసుకుంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చారు. సో తెలంగాణ సీఎం 4A అంటే మీనింగ్ ఏంటంటే షార్ట్ ఎంట్రీ అనే మీనింగ్. షార్ట్ ఎంట్రీ లేదా షార్ట్ విజిట్. నేషనల్ పాలిటిక్స్ అంటే నేషనల్ పాలిటిక్స్లోకి ఆయన రాక, అది షార్ట్ కావచ్చు, లాంగ్ కావచ్చు, కానీ ప్రస్తుతానికి అయితే ఎంటర్ అయ్యారు. సో బ్రీఫ్ ఎంట్రీ లేదా షార్ట్ ఎంట్రీ లేదా సింపుల్గా ఎంట్రీ అని చెప్పి మీరు అనుకోవచ్చు 4A అంటే. నేషనల్ పాలిటిక్స్లోకి ఆయన ఎంటర్ అవ్వడం అనేది ఇట్ రిసీవ్డ్ మిక్స్డ్ రెస్పాన్స్, మిశ్రమ స్పందన లభించింది. కొంతమంది దాన్ని ఆహ్వానించారు, కొంతమంది ఈయనకి ఏంటి ఆయన పనులు ఆయన చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు. 4A అనే పదాన్ని ఎలా వాడతారంటే, ఇప్పుడు ఇది నీ బౌండరీ, నువ్వు తెలంగాణ రాష్ట్ర సమితి ఒక ప్రాంతీయ పార్టీ, సో నీ బౌండరీని దాటి నువ్వు వేరే దాంట్లోకి ఎంటర్ అయ్యావు. ఇలాంటప్పుడు మనకి 4A అనే పదాన్ని వాడవచ్చు. నెగిటివ్గా కాదమ్మా, పాజిటివ్గానే. తన యూజువల్ యాక్టివిటీస్ క్రాస్ చేసి యూ గాట్ ఇన్ టు సంథింగ్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అని మనం 4A అనే పదాన్ని వాడవచ్చు అన్నమాట. ఆ సందర్భంలో ఈ పదాన్ని మనం ఉపయోగించవచ్చు. సో వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అన్నమాట ఇది. రైట్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎలా ఉంటుందంటే, ఇర్ఫాన్ పఠాన్ మీకు తెలుసు కదా. ఇర్ఫాన్ పఠాన్ వచ్చేసి క్రికెటర్. క్రికెట్తో పాటు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన కామెంటేటర్. అయితే ఈ మధ్యన కోబ్రా అనే సినిమాలో ఆయన పోలీస్ ఆఫీసర్గా ఆయన యాక్ట్ చేశాడు, విక్రమ్ నటించిన కోబ్రా సినిమాలో. సో ఇర్ఫాన్ పఠాన్స్ 4A ఇంటూ సినిమాస్ అని చెప్పి అనొచ్చు అనమాట. సో అది యూజువల్ యాక్టివిటీ, స్పీర్ ఆఫ్ యాక్టివిటీ కాదు అది. ఆయన క్రికెట్లోనే ఎక్కువగా ఉంటాడు, కానీ బ్రీఫ్గా హీ ఎంటర్డ్ ఇంటూ మూవీస్లోకి ఎంటర్ అయ్యాడు. కంటిన్యూ అవుతాడా లేదా మనకు తెలియదు. ఫర్ నౌ హీ ఎంటర్డ్. సో హిస్ 4A ఇంటూ మూవీస్ డిడ్ నాట్ లాస్ట్ లాంగ్ అన్నారు అనుకోండి. మూవీస్లోకి ఆయన ఎంట్రీ ఎక్కువ కాలం నిలబడలేదు, కొన్నాళ్ళే ఉంది, అలా అర్థం చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ రిమెంబరింగ్ దిస్ వర్డ్. సో దిస్ ఈజ్ ద 8th వర్డ్ ఆఫ్ ద డే. రైట్. ఇది ఎడిటోరియల్ పేజ్. ఈ పేజ్లో మనకి ఇవాళ ఆల్రెడీ ఎడిటోరియల్ అనాలిసిస్లో నేను డీటెయిల్డ్గా ఈ పర్టికులర్ ఎడిటోరియల్ చెప్పాను. సో దీంట్లో ఉన్న 2 ఇంపార్టెంట్ వర్డ్స్ చూడండి. ల్యూర్ అంటే ఆకర్షించు, అట్రాక్ట్ చెయ్యు. అర్థమైందా? బుట్టలో వేయడం అంటాం చూడండి. బుట్టలో వేయడం, ఆకర్షించడం అంటే పాజిటివ్గా కాదు, టెంప్ట్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టెంప్ట్ పాజిటివ్ సెన్స్లో వాడరు, నెగిటివ్ సెన్స్లో వాడతారు. టెంప్ట్ చేస్తాడ్రా నన్ను అంటాం. సో 9th వర్డ్ ఆఫ్ ద డే. పర్సువేడ్ అంటే కన్విన్స్. పర్సువేడ్కి మీనింగ్ వచ్చేసి కన్విన్స్ చేయడం, అంటే లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రైట్, ఎందుకు మీరు నాకు ఓట్లు వేయాలి, ఇది ఎందుకు ఏ సందర్భంలో వచ్చింది, రాజకీయ నాయకులు ఏవైతే కన్విన్స్ విత్ రీజనింగ్ అని చెప్పొచ్చు. మంచి రీజన్ ఇచ్చి లాజిక్ చెప్పి కన్విన్స్ చేయడం. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వెళ్ళేటప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చేసి వాళ్ళని ఆకర్షించడానికి, టెంప్ట్ చేయడానికి, బుట్టలో వేయడానికి ట్రై చేస్తున్నారు. అలా చెయ్యొద్దు. రాదర్ యూ ట్రై టు పర్సువేడ్ దెమ్, విచ్ మీన్స్ కన్విన్స్ దెమ్ విత్ రీజన్. నాకు ఎందుకు ఓటు వేయాలి అన్నట్టు వాళ్ళని మీరు కన్విన్స్ చేయండి. లేదా పలానా స్కీమ్ తీసుకొస్తున్నామంటే ఈ స్కీమ్ మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఫండ్స్ ఎలా తీసుకొస్తామో, దాని యొక్క ఫినాన్షియల్ ఇంప్లికేషన్స్ అన్నీ చెప్పండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ప్రపోజల్ తీసుకొస్తుందన్నమాట. సో ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫిస్కల్ రేషనల్. ఫిస్కల్ అంటే ఫినాన్షియల్, ఆర్థికపరమైన అనే మీనింగ్ వస్తుంది. రేషనల్ అంటే సెట్ ఆఫ్ రీజన్స్, అంటే లాజిక్ లాగా అన్నమాట. సెట్ ఆఫ్ రీజన్స్ లేదా లాజిక్. సో మీరు ఎలక్షన్ ప్రామిసెస్ చేసినప్పుడు వాటికి లాజిక్ చెప్పండి. ఏ కారణాలు, ఏ లాజిక్తో మీరు చెప్పారు. వాట్ ఈజ్ ద రేషనల్, వాట్ ఈజ్ ద మ్యాథమెటికల్ రేషనల్, ఫిస్కల్ రేషనల్, ఆర్థిక పరంగా ఎంత ఫండ్స్ అవుతాయి, ఎలా మీరు తీసుకొస్తారు, ఇవన్నీ చెప్పండి అని ఎలక్షన్ కమిషన్ అంటుందన్నమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ వర్డ్. నెక్స్ట్ కింద ఎడిటోరియల్లో ఇంకో 2 వర్డ్స్ ఉన్నాయి, ఇవి కూడా చూడండి. ఈ టైటిల్ వచ్చేసి నో లాంగర్ బిజార్ అని చెప్పి రాశారు. సో బిజార్ అంటే స్ట్రేంజ్ అని, అన్యూజువల్ అని మీనింగ్ మనకి వస్తుంది. అంటే కామన్ కాదు, ఇదేదో వింత అనే మోడ్లో మనం తీసుకుంటాం. సో దిస్ ఈజ్ యువర్ 12th వర్డ్ ఆఫ్ ద డే. బిజార్ అంటే స్ట్రేంజ్, అన్యూజువల్. నో లాంగర్ బిజార్. నో లాంగర్ అంటే అర్థం ఏంటి? ఇకపై అది స్ట్రేంజ్ కాదు, అది ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఏది?
ఎస్టాబ్లిషింగ్ వాట్ వాజ్ వన్స్ సీన్ యాజ్ మెటాఫిజికల్. ఫిజిక్స్ నోబెల్ ఈ సంవత్సరం ఎవరికైతే వచ్చిందో వాళ్ళు ఏం చేశారనేది నేను చెప్పలేను, డీటెయిల్డ్గా చెప్పాలి. సో దే డిడ్ సంథింగ్. ఇప్పటి వరకు మెటాఫిజికల్ అని ఏదైతే అనుకున్నారో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అర్థం. మరి మెటాఫిజికల్ అంటే అర్థం ఏంటి సార్? మెటాఫిజికల్ అంటే మెటా అంటే బియాండ్ అని అర్థం, బియాండ్ ఫిజికల్ అని అర్థం చేసుకోండి. అంటే మన కళ్ళకి కనిపిస్తోంది కానీ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ దట్ యూ కెనాట్ ఎక్స్ప్లెయిన్ విత్ సైన్స్ అని చెప్పొచ్చు. సో దేర్ ఈజ్ ఎ ఫినామినన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బట్ సైన్స్ ఈజ్ అనేబుల్ టు ఎక్స్ప్లెయిన్. అర్థమవుతుందా? మనం సైన్స్ ఇప్పటికీ సమాధానం చెప్పలేని, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాటిని మనం మెటాఫిజికల్ అంటాం. బియాండ్ ఫిజిక్స్ ఆర్ బియాండ్ ఫిజికల్ రియాల్మ్ అని చెప్పి అనొచ్చు. మన ఫిజికల్ వరల్డ్కి బయట ఇంకేదో ఉంది, అది మనం ఫిజిక్స్తో సైన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయలేము అనుకునేది. ఇప్పటి వరకు అలా అనుకున్న ఒక అంశాన్ని ఫిజిక్స్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటి అనేది డీటెయిల్గా ఎడిటోరియల్లో మనం చదువుతారు. ఓకే, క్వాంటమ్ ఫిజిక్స్లో వాళ్ళు ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అది ఇప్పటివరకు సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, అందుకే అది మెటాఫిజికల్గా ఉండింది. దాన్ని ఇప్పుడు సైన్స్తో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇట్ ఈస్ నో లాంగర్ మెటాఫిజికల్, నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. అది చేసినందుకు 14, ఇది 13, ఇది 14, అది చేసినందుకు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో అందుకే ఇట్ ఈస్ నో లాంగర్ బిజార్, ఇది స్ట్రేంజ్, అన్యూజువల్ కాదు. నో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఫినామినన్ విత్ సైన్స్. అర్థమవుతుందా? ఒక XYZ ఫినామినన్ అయితే జరుగుతుందమ్మా, ఇది ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఇప్పటివరకు చెప్పలేకపోయారు. అందుకనే టిల్ నౌ ఇట్ వాజ్ ట్రీటెడ్ బిజార్, స్ట్రేంజ్, అన్యూజువల్ అనుకునేవారు. కానీ ఇప్పుడు సైంటిస్టులు దానికి ఫిజిక్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు దాన్ని బిజార్ అనుకున్నారు, మెటాఫిజికల్ అనుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయలేమనుకున్నారు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. సో కాబట్టి ఇస్ నో లాంగర్ బిజార్ అని మనం చెప్పొచ్చు. నో లాంగర్ బిజార్. సో ఈ పేజ్ మీరు తీసుకుంటే, ఈజ్ ఇండియా ఇన్ ఏ బైండ్ ఓవర్ ఇట్స్ రిలేషన్స్ విత్ రష్యా. ఇన్ ఏ బైండ్ అంటే అర్థం ఏమిటో తెలుసా? ఇన్ ఏ బైండ్ అంటే ఇన్ ఏ డిలెమా ఆర్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. అంటే ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉందా, టఫ్ సిచ్యువేషన్లో ఉందా అని అర్థం. రష్యా విషయంలో ఇండియా ఏంటి, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, ఖండించలేకపోతుంది. అలాగని చెప్పి వాళ్ళకు అనుకూలంగానూ ఉండలేకపోతుంది. అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక ఎటు తేల్చుకోలేని డైలమాలో ఉందా, డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉందా, రిజాల్వ్ కాని పరిస్థితిలో చిక్కుకుందా అని క్వశ్చన్ అనమాట. ఇన్ ఏ బైండ్ అంటే మీనింగ్ అది. ఈజ్ ఇట్ ఇన్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. పార్లే అంటే కాన్ఫరెన్స్ అని, డిఫరెంట్ పార్టీస్ని కూర్చోబెట్టి మాట్లాడించడం, కాన్ఫరెన్స్ అనే మీనింగ్ వస్తుంది. పార్లే అంటే కాన్ఫరెన్స్, నలుగురితో కలిపి కూర్చోబెట్టి చేసే మీటింగ్ని మనం పార్లే అని చెప్పి అంటాం. సో ఈ పేజ్, లాస్ట్ పేజ్ ఇవాళకి చూడండి. బీజేపీ సీస్ గ్రీన్ షూట్స్ ఇన్ వ్యాలీ ఆఫ్టర్ షాస్ ర్యాలీ. భలే ఉంది కదా, ర్యాలీ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీలో మన అమిత్ షా గారు ర్యాలీ అయిన తర్వాత బీజేపీకి అక్కడ గ్రీన్ షూట్స్ కనిపిస్తున్నాయి. గ్రీన్ షూట్ అంటే అర్థం ఏమిటి? మామూలుగా ఒక పండని ఒక బీడు భూమి ఉందనుకోండి, ఆ బీడు భూమిలో చిన్న మొలకలు వచ్చాయనుకోండి, మనకి ఏమొస్తుంది? ఆశలు మొలకెత్తాయి అంటాం తెలుగులో. ఆశలు మొలకెత్తాయి అని అంటాం కదా. ఎస్, బీజేపీకి కూడా ఈ కాశ్మీర్లో మనకెవరు ఓటేస్తారు, అంతా ముస్లిం పాపులేషన్ ఉంటుంది, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుంది జనరల్గా. సో కానీ అమిత్ షా గారు ర్యాలీ తర్వాత, అక్కడ ర్యాలీ చేసిన తర్వాత అక్కడ వీళ్ళకు కూడా కొంత ఆశలు అనేవి మొలకెత్తున్నాయి. అంటే వీళ్ళకు కూడా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి, బీజేపీకి అక్కడ మంచి రోజులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. సైన్స్ ఆఫ్ గ్రోత్. గ్రీన్ షూట్స్ అంటే అర్థం ఏంటి? సూచనలు. సైన్స్ ఆఫ్ గ్రోత్, గ్రో అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉందిలే మంచి కాలం ముందున. సైన్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ రెన్యువల్ అని అర్థం అనమాట. ఇది ఇంకోసారి కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా ఒకసారి వాడారు. కోవిడ్-19 వల్ల ఎకానమీ కంప్లీట్గా సర్వనాశనం అయిన తర్వాత మెల్లమెల్లగా జిఎస్టీ రెవెన్యూస్ పెరిగాయి ఒక నెల. అప్పుడు చెప్పిందనమాట, జిఎస్టీ రెవెన్యూస్ పెరిగాయి అంటే ప్రజలు కొనుగోళ్లు పెంచారు. మనం ఎక్కువగా కొంటేనే కదా ఇండైరెక్ట్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది, జిఎస్టీ పెరుగుతుంది, వాళ్ళ చేతికి వచ్చే రెవెన్యూ పెరుగుతుంది. ఎస్, వీఆర్ సీయింగ్ గ్రీన్ షూట్స్ ఇన్ ది ఎకానమీ అని చెప్పి అన్నారు. అంటే మెల్లమెల్లగా ఎకానమీ రివైవల్ అవుతుంది. వీఆర్ సీయింగ్ సైన్స్ ఆఫ్ గ్రోత్. సైన్ అంటే సూచన,
మళ్ళీ ఎదిగే సూచనలు మళ్ళీ కనిపిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. సో 18th వర్డ్ ఆఫ్ ద డే. చూడండి ఎంత షార్ట్ టైంలో మనం ఎన్ని పదాలు నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉంటాయి, చూసే కొద్దీ వస్తూనే ఉంటాయి. సో ఐ విల్ టీచ్ యూ 10 to 15 వర్డ్స్ ఎవ్రీడే. ఇవాళ 18 వచ్చేసాయి. నీట్గా మీరు విన్నారంటే అవన్నీ గుర్తుండిపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ సెంటెన్సెస్ రాయడానికి, ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. బేస్డ్ ఆన్ మై ఎగ్జాంపుల్స్, బేస్డ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్, ఓన్గా కొన్ని పదాలకైనా సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నం చేయండి. బ్లైండ్గా మెమరైజ్ చేయొద్దు. సో మరొక్కసారి ఇది చెప్తున్నాను, వీఆర్ గివింగ్ ఆల్ దీస్ కోర్సెస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, క్వాంట్, సీసాట్, బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అతి తక్కువ ఫీజుకి అందిస్తున్నాం. సో ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ కంటెంట్ మీకు రికార్డెడ్ ఫార్మాట్లో మీకు లభిస్తుంది. అండ్ ఇది వ్యాలిడ్ టిల్ 15th October మాత్రమే. ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. కాంటాక్ట్ చేసిన నెంబర్ ఇది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.